వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 22 మాసాలు దాటింది. ఈ 22 మాసాల్లో 17 ఎస్ఐపిబి సమావేశాలు జరిగాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి అనుమతులు ఇచ్చారు కూటమి ప్రభుత్వం. నిన్న 17వ ఎస్ఐపిబిలో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి అనుమతులు ఇచ్చారు. ఏ పరిశ్రమలకు ఇచ్చారు, ఏం వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించడానికి మనతో ఇప్పుడు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమతి శ్రీనివాసరావు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. 22 మాసాల్లో 17 ఎస్ఐపిబి సమావేశాలు అంటే మాటలు కాదు. ఇంతవరకు గతంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం చేసి ఉండదు. అలాంటిది నిన్న 17వ ఎస్ఐపిబి సమావేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులకు అనుమతులు ఇచ్చారు. ఏ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి, తద్వారా ఉద్యోగాలు ఎన్ని వచ్చే అవకాశం ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఏంటి పరిస్థితి, ఏమైపోతామని ఒక ఆందోళన ఉందండి. అంటే విభజనకి వ్యతిరేకం కాదు ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద సానుభూతి ఉంది వాళ్ళకి. ఈ చేర్చి కథ ఎందుకు వచ్చిన కూడా రోజు గొడవలు అని అనుకునేవారు మెజారిటీ. ఎవరన్నా పొలిటికల్గా ఈ లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్కి మేలు జరగాలని కావాలని పెట్టుకున్నారు పెంట. రాజకీయ లబ్ధి కోసమే దాన్ని చేశారు. ప్రజలకు లేదు, ప్రజలు లేదండి. అయితే సరే విభజన జరిగిపోయింది. 14లో ఆందోళన అందరికీ కూడా ఒక రకమైన సెంటిమెంట్, అందరూ బాధపడి భావోద్వేగంగా కొంచెం ఫీల్ అయ్యారు. ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, విడిపోతున్నాం అన్నట్టుగా. అది ఏమీ పర్లేదురా బాబు, మనం భౌతికంగా భౌగోళికంగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందాం అనేటువంటి భావన అందరిలోనే ఉంది. కుటుంబంలో అన్నదమ్ములు విడిపోయారు అంతే సేమ్. అయితే ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఏదో ఆయన అయితే కొంచెం దీన్ని దారిలో పెడతా అలాగే ఆయన ప్రయత్నం చేశాడు. మళ్ళీ ప్రజల్లో చిన్న పురుగు దొలిసింది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు చనిపోయిన సానుభూతి జనం అంతా ఒకసారి ముఖ్యమంత్రి చేసేయాలని అనుకున్నారు అతన్ని. ఏదో రాజశేఖర రెడ్డికి ఏదో ఇచ్చేద్దాం, ఏదో ఉద్ధరించేసినట్టు. దాంతో కాజా తిన్నారు. అమ్మని ఏమో దెబ్బ అయిపోయినా బాబు అనుకున్నారు. ఏదో రకంగా మళ్ళీ అతను కూడా జాగ్రత్తగా చేసుకుంటూ అతను పనిచేరి ఇంక ఛానళ్ళు ఉండవు, 10 ఏళ్ళ పాటు ఉండేవాడు. అతను మూర్ఖత్వం, అవివేకం, అజ్ఞానం, అధికార మతం, కొవ్వు ఇలాంటివన్నీ అవలక్షణాలు ఉండటం వల్ల చేతులారా స్వయం కృతాపరాధం చెడగొట్టేసుకున్నాడు. అరాచకం చేసాడు, విధ్వంసం చేసాడు. సరే జనం మళ్ళీ చంద్రబాబు గారు మీరు రండి బాబు అనుకున్నారు, సెట్ చేసుకున్నారు. అయితే సాధారణంగా అతను చేసిన విధ్వంసం చూసిన తర్వాత ఎవరికీ కూడా వీళ్ళు మళ్ళీ దీన్ని ఉద్ధరిస్తారని నమ్మకం లేదు. గెలిపించారు కానీ ముందు వీడు బెడదొదలాలని గెలిపించుకున్నారు కానీ కూటమిని. వీళ్ళు ఏదో ఆ విధ్వంసాన్ని సరిచేసి తిరిగి వెంటనే అభివృద్ధి చేసేసి వాళ్ళు చెప్పినట్టు ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని ఎవరికీ నమ్మకం లేదు. ముందు ఈ గరగ దింపేసుకోవాలరా బాబు అనుకున్నారు అంతే. కానీ వాళ్ళు ఎక్కడా బెసక్కుండా వాళ్ళు చెప్పి 2 మాత్రం మిగిలినాయి. ఆడపిల్లకి 1500 ఇవ్వటం, నిరుద్యోగ వృత్తి, 2 తప్ప అన్నీ కంప్లీట్. ఆ 2 ఏళ్లలో రేపు ప్రమాణ స్వీకారం చేసి వార్షికోత్సవానికి లోపల ఓటు చేస్తారు. ఇంకోటి మిగులుతుంది, దానికి టైం ఇవ్వచ్చు, తప్పులేదు. మనం కూడా ఓవరాక్షన్ చేయకూడదు. ఓవరాక్షన్ చేస్తే మళ్ళీ ఇంకో నిరుద్యోగ వృత్తి కింద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారండి చాలామంది. అది ఒప్పుకోరు. అలాగా నువ్వు తన డబ్బులు ఇచ్చేయమంటారు అంతే. నువ్వు మీకు నేను 1000 రూపాయలు ఇస్తానని రమ్మన్నానండి, నీకు పొద్దున్నే 2000 రూపాయలు ఫుడ్, బళ్ళు గిళ్ళు, జిళ్ళు ఖజ్జూరం, పళ్ళు ఇవన్నీ పెట్టేసినా కానీ 2000 ఏదండి అని అడుగుతారు వెళ్ళేటప్పుడు. అర్థమైందా? పొద్దున్న శాంతంగా పెట్టేస్తే మీరు పెట్టారు, ఎక్కువైపోయింది పెట్టారు, నాకు డబ్బులు ఇస్తున్నారు కదా ఇవ్వండి అంటారు. అంచేత వీళ్ళు ఇచ్చేయాలి. ఇలాంటివి ఏవి చేయకుండా డబ్బులు ఇచ్చేసినా కానీ ఒప్పుకోరు. మళ్ళీ డబ్బులు ఇచ్చేసాడు అనుకోండి, డబ్బులు ఇచ్చేస్తాను కదా ఏం చేయకుండా రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి అది పెద్ద కత్తి మీద సోము. దేనికి అదే సంక్షేమ అభివృద్ధి 2 నడిపించడం అనేటువంటి పెద్ద టాస్క్. ఇవన్నీ పడలేక అతను బట్టన్ నొక్కేసి ఇంట్లో పడుకునేవాడు గొడవ లేకుండా. అది కూడా సరిగ్గా నప్పుకున్నాను. దాని ఫలితం అనిపించాడు కదా. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బేసిక్గా ఆయన యువ నాయకుడు, విద్యాభ్యాసం నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాడు. తను చదువు అయిపోయిన తర్వాత కూడా ఆ చంద్రగిరి వాళ్ళ సొంత గ్రామాల్లో, మండలాల్లో ఈ యువతనంతా గ్యాదర్ చేసి యువజన సంఘాలు అవి పెట్టుకుని ఓళ్లలో రోడ్లు వేయటం, బస్సులు లేకపోతే బస్సులు రప్పించడం, కరెంట్ లైన్లు వేయించడం, ఇలాంటి ఏదో చిన్న పెద్ద పనులు, ప్రజోపయోగమైన కార్యక్రమాలు చేస్తాడు. అప్పుడే మొదలెట్టాడు. ఆయనే చేసాడు జనభూమి కార్యక్రమాలు మొదలెట్టాడు. దాన్ని ఏంటంటారో శ్రమదానం లాంటి. ఇది ఆయనలో ఆ నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల్లోనూ రాజకీయాలు, పార్టీలకు సంబంధం లేకుండా ఈయనకు అనుచరగణం తయారు చేసుకున్నాడు. దానివల్ల ఏ కార్యక్రమం చేపట్టినా తోడొచ్చేవారు జనం.
అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్ కదా, వేరే పార్టీలు ఏమన్నా జనతా పార్టీ ఉంది కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అది పెద్ద సక్సెస్ అవ్వాల. ఎందుకంటే ఆయన ఆ రాజకీయాన్ని గమనించాడు. దేశం అంతా జనతా పార్టీ వచ్చినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హవా సాగింది. 41 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. నీల సంజయ్ రెడ్డి గారు ఒకడే నెగ్గాడు. ఇది చూసిన తర్వాత తెలివైన బుర్రున్నోడు ఏం చేస్తాడు, జాతీయ కాంగ్రెస్లోకి వెళ్తారు కదా. పైగా ఆయన ఆ విద్యార్థి రాజకీయాల నుంచి యువజన కాంగ్రెస్లో పనిచేశాడు. ఆయన పనిచేసినప్పుడు కాంగ్రెస్లోనే చేస్తే ఇందిరాగాంధీ గారు పర్యటన ఉంటుంది. ఈయన ఎన్నికల ముందు ఆయనకి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుకుంది, ఎమ్మెల్యేగా నిలబడాలని ఉంది. కానీ ఆయన చాలామంది ఎమ్మెల్సీగా పోటీ చేద్దాం అనుకున్నాడు, కానీ అది కుదరలేదు ఆయనకి. వేరే వాళ్ళు మార్చేశారు. అప్పుడు నాయకుడు ఈయనకి ఏం చెప్పాడంటే, నువ్వు ఎమ్మెల్సీగా ఉంటే ప్రజల నుంచి వచ్చినట్టు కాదు, అది నువ్వు ప్రజల నుంచి రావాలి అన్నట్టుగా చెప్పాడు అంటారు. సరే అని చెప్పి అంటే ఈయన ప్రజల్లోనే కొంచెం పలుకుబడి అప్పటికే సాధించాడు కాబట్టి ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఈయన ప్రాధాన్యత తగ్గించడానికి అప్పుడే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. ఏటీడీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అన్నట్టు అనుకుంటాం కదా మనం కూడా. చాలామంది నియోజకవర్గాల్లో ఎవడన్నా ఒకటి మంచి ఆడావిడి చేస్తున్నాడు ఏటీడీ అని చెప్తారు. వాళ్ళ అభిమాని ఆ నాయకుడికి అనుచరుడిగా పనిచేస్తే ఆ క్రెడిట్ అంతా అతను తీసుకుంటా ఎంకరేజ్ చేస్తాడు. అదే అతను సొంతంగా ఎదిగిపోతున్నాడు అనుకో, మనకి అసరెడతాడేమో రా బాబు అని ఆలోచన ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. అలాగే అతను కొంచెం సైడ్ వేస్తాం చూసేవారు. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఒక ఆయన ఈయనకి పురమాయించాడు ర్యాలీ తీయాలని. అక్కడ ఈయన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక గ్రాండియర్గా ఉంటుంది. ఒక బుల్లెట్లు ఆ జిల్లా మొత్తమే బుల్లెట్లు, అప్పుడు బుల్లెట్లు ఎక్కువ వాడేవారికి ప్రతి ఊళ్ళో 1-2 బుల్లెట్లు ఉండి ఆ బుల్లెట్లు అన్ని వాటిని గ్యాదర్ చేసాడు జాగ్రత్తగా. ఒక 100-150 బుల్లెట్లు ఆ జిల్లా చుట్టుపక్కల ఏరియాలంతానే. వాటితో ఒక పెద్ద ర్యాలీ తీసాడు. బుల్లెట్లే బైకుల్లో అప్పుడు బుల్లెట్లు హెచ్డీలు ఉండి ఎక్కువ. ఆ బుల్లెట్ ర్యాలీ తీస్తే దడదలాడిపోతే అసలు రేంజ్లో ఉంటుంది కదా. ఇందిరాగాంధీ గారు దృష్టిలో పడ్డాడు ఎవరి ఇతను అని. ఆ పక్కన ఉన్నవాడు తప్పక చెప్పాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ గారు అడిగిన తర్వాత ఏమోనండి ఆడు ఎవడో తెల్లదంటే ఊరుకోడు కదా. అప్పుడు ఆయన దృష్టిలో పడ్డాడు, ఇందిరాగాంధీ గారి దృష్టిలో. తర్వాత ఈయన టికెట్ ఎగ్గొడతాను చూశారు వాళ్ళు. చూస్తే అప్పుడు నేరుగా అయినా కేంద్ర పార్టీతో సంబంధాలు పెట్టుకుంటే ఆయన టికెట్ వచ్చింది చంద్రగిరి నుంచి. గెలిచి వచ్చాడు ఆయన. గెలిచి వచ్చిన తర్వాత ఓర్ బాబు ఇదే పెద్ద భాగ్యం రా బాబు అనుకోకుండా నాకు మంత్రి కావాలన్నాడు. అలాగే మంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అదే చిత్తూరు తిరుపతి అక్కడ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు. బుల్లెట్ ఇది కొన్ని విచిత్రంగా ఉంటాయి జీవితంలో. కొన్ని దీన్నే మెలో డ్రామా అంటారు లైఫ్లో. అంటే మెలో డ్రామా 2 రకాలు. ఒకటి ఏంటంటే భాషా సినిమాలలాగా భాషా కింద పెరిగినాడు మాణిక్యంలో ఉన్నాడు, అది మెలో డ్రామే. వైభవం ఎంత బాగా బతికాడు, ఇలా మాణిక్యంలా బతుకుతున్నాడు అన్నది, అది మెలో డ్రామే. అలాగే ఒక బుల్లెట్ ర్యాలీ కోసం ఊరు నిండా ఉన్న జిల్లా నిండా ఉన్న బుల్లెట్లు తెచ్చి ఏదైతే ఆ బుల్లెట్ ర్యాలీ తీసాడో అదే ఫ్యాక్టరీని అతను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేయగలి ఆ ప్రస్థానం, ఆ జర్నీ అనేటువంటిది ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆనాటి బుల్లెట్ ర్యాలీ వాళ్ళు బుల్లెట్ ఫ్యాక్టరీ తెచ్చి అంటే ఒక ఇన్స్పిరేషనల్ జర్నీని తెలియజేస్తామన్నమాట. అంటే అతని ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం అనేటువంటిది అనేక ఒడిదుడుకులు ఉన్నా, చీకటి వెలుగులు ఉన్నా, సంక్షోభాలు ఉన్నా, ఆ ప్రతి సంక్షోభం నుంచి కూడా ఆయన ఎంతో కొంత పాఠం నేర్చుకుని తిరిగి వెళ్తా ఉన్నాడు. ఎవరి మీద కక్ష కార్పణ్యాలు లేవు. లక్ష్మీపార్వతి వాళ్ళు ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు బయటకు వచ్చి. లక్ష్మీపార్వతిని నలిపేయచ్చు. రామారావు గారు చనిపోయిన తర్వాత ఆవిడ జోలికి వెళ్లకుండా ఆవిడ పేరు ఇప్పుడు వరకు ఒకసారి కూడా పేరు అతను సిగ్గు లేకుండా ఆవిడ వచ్చి మాట్లాడద్దు. కానీ అమ్మమ్మ అని కేకేయాలి నన్ను లోకేష్ ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడద్దు. కానీ ఎంతసేపు నలిపేస్తే బయటకు వచ్చేవా మోకాలు కట్టి తీసేస్తాను వార్నింగ్ ఇచ్చారు. ఎవడో రౌడీ కూడా చేస్తూ కవరింపి వస్తారా ఉండనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సీనియర్ జర్నలిస్ట్కి ఇచ్చిన వార్నింగ్కి గోళ్ళు తీసేస్తే ఆడు మళ్ళీ బయట కనపడ్డా. అంతకుముందు ఇలా కూర్చొని మాట్లాడుతూ వచ్చేసిపోడు రైమంటన్నా వచ్చేసి చెప్పేసిపోడు మెరుగైన సమాజం అంటే మాట్లాడేవారు. తర్వాత ఏమైపోయాడు గోడ చోట నుంచి మాట్లాడుతున్నాడు. అవునా కదా, అలా ఉంటుంది వార్నింగ్ అంటే. మీ కడలద్దరే సినిమాలో అంటాడు కృష్ణరాజు గారు, వార్నింగ్ ఫినిషింగ్ అని. జగన్మోహన్ రెడ్డి ఫినిషింగ్ లేదా వార్నింగ్. బాబు గారికి ఏంటంటే ఒక ఈయన వార్నింగ్ ఇవ్వడం, ఫినిషింగ్ చేయడు. 5 నిమిషాలు కూడా సమయాన్ని వేస్ట్ చేయడం ఇష్టం. అలా కదండి. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళది ఏంటంటే వార్నింగ్ ఫినిషింగ్ అని అడుగుతారు ఎవడన్నా. వాళ్ళు ఆ 2 చేస్తారు. వార్నింగ్ ఇస్తారు, వార్నింగ్ చెప్పని వినకపోతే ఫినిష్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇవ్వడం, ఫినిష్ చేయడు.
నీ సావును వదిలేస్తాడు. దానివల్ల ఒకసారి ప్రమాదం. నేను అందుకని అంటాను, పక్కలో బళ్ళాలను తయారు చేసుకుంటాడు ఆయన, ఆ బళ్ళాలకి పదును కూడా ఆయనే పెడతాడు అని. దానివల్ల మనకేమనిపిస్తుంది, బాధ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద అయినా ఇలాంటి అనవసరంగా వీళ్ళందరినీ పెట్టుకుంటున్నాడు, వీళ్ళ వల్ల ప్రమాదం అనుకుంటాం. కానీ ఏదో రోజుకి ఆయనదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో మనకు ఆ వాళ్ళ కోపం వచ్చేది, కానీ అదే చివరికి అదే కరెక్ట్ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు దీంట్లోకి వచ్చేటప్పటికి ఇది ఈ రకమైన అభివృద్ధి అనేటువంటిది ఒక రాష్ట్రం తాలూకు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతా ఒక వ్యక్తి జీవితంతో ముడిపడి అది పర్సనల్గా తీసుకోకుండా తనను తాను స్టేట్గా భావించి ఆ ఉనికిని కాపాడడానికి చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా. అందుకని నేను అతను లెజెండరీ పొలిటీషియన్ అంటాను. నేను అతను సాధారణ రాజకీయ నాయకుడిగా చూడకూడదు. మనం 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని మనం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా చూడకూడదు, తెలుగు జాతి ఉద్ధారకుడిగా చూడాలి. పోనీ తెలంగాణ వాళ్ళు మాకేంటంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఉన్నాయి. ఇద్దరు తెలుగు వాళ్ళు ప్రాపర్టీ అతను. తెలంగాణ, ఆంధ్ర తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ ప్రాపర్టీ చంద్రబాబు నాయుడు. దాన్ని ఎవరో కూడా క్లెయిమ్ చేసుకుంటాం, మాదే అని చెప్పి క్లెయిమ్. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటాం లేదు, తెలుగు వాడు ఎక్కడ ఉంటే అక్కడ మావిడే అని చెప్పుకోవాలి. ఇదొకటి. అయితే 2,500 కోట్లు రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ, దాదాపు 3,000 నుంచి 4,000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది డైరెక్ట్. ఇండైరెక్ట్గా ఎంతమందికి అనేటువంటిది దానికి 4 రెట్లు ఉంటుందండి. ఇండైరెక్ట్గా దానికి 4 రెట్లు దాని ఎకో సిస్టమ్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ మనం ప్రతి వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, తిరుపతి వీధుల్లో బుల్లెట్ మీద తిరిగిన వ్యక్తి వాళ్ళు బుల్లెట్ ఇండస్ట్రీని తీసుకొచ్చాడు ఒక రాష్ట్రాధినేతగా అనేటువంటిది ఒక విచిత్రంగా చెప్పుకుంటారు. ఇది 17వ SPIB అని నాకు అంత టెక్నికల్ వర్డ్ నాకు రాదనుకోండి. ఇక నేను గూగుల్ వచ్చింది మొన్న డేటా సెంటర్. ఓరు బాబా, గూగుల్ వచ్చేసిందని తప్పలు కొట్టేసాం మనం. అంతకు మించి రిలయన్స్ వాళ్ళు పెడుతున్నాడు. ఇప్పుడు పొరపాడైపోతుంది. జగన్మోహన్ పిచ్చి వచ్చేసి లండన్ వెళ్ళిపోయి ఇంక మందుల మీద మందులు వాడేస్తూ ఉంటాడు, ట్యాబ్లెట్ మీద ట్యాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటాడు. ఏడ్రా బాబు అని అటు నేను లండన్ వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ ఏం చేయడానికి పాల్పోని పరిస్థితి వచ్చేసింది. ఏకంగా 1,00,000 కోట్లు పెట్టేస్తున్నారు. వాళ్ళు ఈ జనాలకే పిచ్చెక్కింది ఎలా పెడుతున్నారో అనుకున్నలా ఉంది. ఇప్పుడు లండన్లో కూడా కూర్చొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఎలా అవుతున్నాయి, వాళ్ళకి పిచ్చెక్కింది ఎట్లా అలా వచ్చి పెట్టేస్తున్నారు అనుకుంటే, ఏం చూసి పెట్టేస్తున్నారా బాబు అనేటువంటి డౌట్ వచ్చేస్తుంది. అంటే వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఏమొచ్చింది తెలుసా మీకు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు భవిష్యత్తులో రాజకీయంగా శూన్యం, వాడికి సీన్ లేదు, ఇంకా వాడు మళ్ళీ రాడు అనేటువంటి వాళ్ళకి స్పష్టమైన అవగాహన వచ్చిందని అర్థం. దీని అర్థం ధైర్యం వచ్చింది అందరికి. దీని అర్థం ఏంటనుకుంటున్నారు? వాళ్ళందరూ అలా వచ్చి పెడుతున్నారు. కారణం ఏంటంటే, మీకు ఆ పాము తిరుగుతుందంటే వెళ్తాం మనం, అబ్బాయి పావును కొట్టేసి పంపేసామండి, అయినా సరే అప్పుడప్పుడు తిరుగుతుందంటే మనం ఆ తోటలోకి వెళ్ళాం కదా. వాళ్ళు ఏమనాలి, ఆ పావును ఎప్పుడో రాదండి, ఇంకా పాము మంది ఇస్తామంటే అప్పుడు ధైర్యంగా వెళ్తాం కాయలు కోసుకుంటానికి. ఇదే పరిస్థితి ఇక్కడ. ఇది సోలార్ పవర్ ప్లాంట్లు మనం అట్లా చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. మనం భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ యుగం వచ్చేస్తుంది. ఇంధనం కొరత వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు యుద్ధం జరిగింది, అక్కడెక్కడో వాళ్ళు బాంబులు వేసేసుకుంటే మనకేం పెట్రోల్ దెబ్బడేసుకుంటున్నామా? ఇలాంటి పరిస్థితి రాకూడదంటే మన సోలార్ అంటే మనకు వచ్చి ఎండ మాడిచేస్తున్నారు బాబు, ఎండ ఇంకా కాయవా అంటాం. ఎండ మన రేపు ఈ సోలార్ పవర్ మరిగామనుకో మనం, ఎండగాస్తే బాగుండరు బాబు అనుకుంటాం. ఇదొకటి. ఇక్కడ నేను ఎంత చూసుకుంటానంటే, ఆ సోలార్ పవర్ ప్లాంట్లు కూడా దాదాపు 30-40 వేల మందికి ఎంప్లాయ్మెంట్. ఇంకోటి జిల్లాకి అంటే చాలామంది ఇప్పుడు ఏం ఆడుతున్నారు తెలుసా, పూర్తిగా అవగాహన లేకుండా అంతా వైజాగ్ పట్టిపోతున్నారు, లేకపోతే రాయలసీమ చేస్తున్నారు, మధ్య కోస్తా వదిలేస్తున్నారు అంటున్నారు. ఒక్కొక్క ముడి విప్పుతున్నప్పుడు ఒక ఏరియా బయటకు వస్తుంది. అంటే క్వాంటమ్ ఎక్కడ పెట్టారు? క్వాంటమ్ పెట్టారు కానీ అక్కడ ఉద్యోగాలు ఏమి రావు అంటున్నారు. అసలు జనాల్లోకి ఎందుకంత 2 ఏళ్ళు కూడా కాకుండా ప్రభుత్వానికి మంచి చెప్తున్నాం, మనం మంచి సలహా ఇస్తున్నాం, సూచన చేస్తున్నాం అన్న పేరుతో విషాన్ని నింపడం, ప్రజల్లో ఒక అపోహ కలిగించడం తప్పండి. ఒక అపోహ కలిగించడం అనేటువంటిది దుష్ప్రచారం, విషప్రచారం కన్నా ప్రమాదం. ఒకవేళ నిజంగా వాళ్ళు సరిగ్గా చేయలేకపోనుకోండి, పోతారు. ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకు నాకు నష్టం ఏంటండి? కానీ మనం అందరూ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకున్నాం? రాష్ట్రం బాగుండాలనే కదా. వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నాడు, కాళ్ళకి కర్రడ్డం కట్టెలడ్డం పెట్టకూడదు కదా. మనం ప్రతిదానికి విమర్శించి మనం తేలిక అవ్వకూడదు కదా. రోజు చచ్చిపోడికి అప్పుడెడుతాను ప్రతిదీ విమర్శిస్తుంటే. అంటే కొన్ని విమర్శలు చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే విద్వేషపూరితంగా ఉంటున్నాయండి, కక్షగట్టేట్టు. ఖచ్చితంగా కొన్ని పొరపాట్లు ఉంటాయి, కొంత ఆశ్రిత పక్షపాతం ఉంటుంది, కొంత తినేత ఉంటుంది, భరించాలా, సహించాలా. దీనికన్నా దుర్మార్గం కదా అవతల.
ఇప్పుడు మంచి ఫుడ్ పెడతారు అపరిశుభ్రమైన వాతావరణంలో. ఆ మంచి ఫుడ్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి. అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే కుదరదండి. కొన్ని భరించాల్సి వస్తుంది. అలాగని చెప్పేసి వీళ్ళేమి మరీ అంత దరిద్రంగా చెప్తే వింటున్నారు కదా. చాలా సూచనలు, నిర్ణయాలు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తే కూడా వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు. ఇంప్లిమెంట్ చేస్తున్నారు పరిగణలో తీసుకొని. ఇప్పుడు ఆయన కొన్ని పెట్టుబడులు వస్తున్నాయని చెప్తాను, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అంటే సంతకాలు పెట్టగానే సంబరాలు చేసుకోవద్దు మనం, అవి గ్రౌండింగ్ కావాలని చెప్పేసి ఒక మాట. అంటే మనం ఏదైతే విమర్శిస్తున్నామో, ఏమంటే ఎంఓయూలు అయినాయి, పెట్టుబడులు వచ్చినాయి అని ప్రకటనే కాదు, ఏది ఎక్కడ ఉందని అడుగుతున్నారు కదా. ఆ మాట మనకన్నా ముందే అవేర్నెస్ ఉన్నది ఆయనకి. ఇలాగా అంటే మనకన్నా 10 అడుగులు ముందే ఆయన ఉంటున్నాడండి. ఎప్పుడు ముందు 75, 76 సంవత్సరాల వయసులో ఆయనంత శ్రమపడి కష్టపడి పనిచేస్తా టెక్నికల్గా కూడా అడ్వాన్స్గా ఉన్నాడు ఆయన. ఆయన చేతిలో మనం భద్రంగా ఉన్నాం, పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే దానికి లోకేష్ని కూడా ఆయన బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన డైరెక్షన్ ఖచ్చితంగా ఉంటుంది లోకేష్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఆయన లైన్లో ఆయన పని చేసుకుంటా పోదు. ఏజెన్సీ ఏరియాలో కూడా రోడ్లు వేయించేసి ఆయన మంచి పేరు తెచ్చుకుంటున్నాడు ఆయన. అందరూ కూడా బలి చేస్తున్నాడు బాబు అనుకునేలాగా. అంటే వాళ్ళ పాత్ర ఎంత ఉందో ఏటో పక్కన పెట్టండి, మొత్తం అందరూ కలిపి బాగా చేసుకుంటున్నారు అనేటువంటి ఒక ఫీల్ గుడ్ వాతావరణం ఉంది. ఆ ఫీల్ గుడ్ వాతావరణంలో కొంతమందికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఒక్క మాట మంచి మాట రావట్లేదు నోట్లో, అంతా నెగిటివ్గానే వస్తుంది. దాన్ని రాష్ట్రానికి, ప్రజలకి, పార్టీకి, చంద్రబాబు గారు గవర్నమెంట్ మీద వాళ్ళకి మేలు చేస్తున్నామన్న మాట మీద వాళ్ళు ఆ రకమైన విమర్శ చేస్తుంటే మనకు మనస్తాపం కలుగుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనం అది ఏదైనా ఉంటే వాళ్ళు తెలియజేసే ఛానల్స్, మార్గాలు బోలని ఉంటాయి. దాన్ని చూసి కొంతమంది కాపీ పేస్ట్లు, షేరింగ్లు చేసి పనికి మళ్ళీ బోకులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇదే పని, వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి దాన్ని ఒక ఇంటికెత్తే సొత ఏదో మొదలేదో తెలియదు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ సబ్జెక్ట్ గురించి. సరేలేండి, నేను ఎవరిని విమర్శించను. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. మన అభిప్రాయం మనదే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళదే. కొంతమంది ఉనికి కోసం ట్రై చేస్తూ ఉంటారు, కొంతమంది నిజంగానే బాధ ఉంటుంది వాళ్ళకి. ఇటు అయ్యో ఇలాగ అయిపోతుందని చెప్పకపోతే ఎవరు చెప్తారని. దానివల్ల ఏంటంటే ఆ చెప్పేది కూడా పంచదార పాకం 2 గ్లాసులు తాగితే ఒకలాగా ఉంటుంది, 6 గ్లాసులు తాగితే ఎకాని వచ్చి వాంతులు వస్తాయి. ఏమండి, మిరపకాయ బజ్జీలు 1 తింటే భలే ఉందరా సాయంత్రం అనుకుంటాం, 2 తింటే కొంచెం బాగుంటుంది, 6 తింటే 20 రోజులు పెట్టుకుంటాయి. అర్థమైందండి, కడుపు మంట వచ్చేది. అంచేత ఏది చెప్పినా పరిమితులు లోబడి, శృతి మించకుండా, అతి లేకుండా చెప్పాలి. రోజు ఏడుతున్నారనుకోండి మీరు, ఆ ఏడుపుకి అర్థం ఉండదు. అప్పుడప్పుడు ఏడితే ఏదైనా కొని పెడతారు, ఏడుతున్నాడు రా బాబు, అంతే కదా. ఒకడు ఇవాళ చచ్చాడు అనుకోండి, బోరుమని ఎడుతాం. మళ్ళీ ఇవాళ వేసిపోయి రాత్రికి, మళ్ళీ రేపు మళ్ళీ చచ్చిపోయాడు అనుకోండి, ఇది ఎర్ర బాబు ఇటు రోజు సత్తరాడు అనుకుంటాం. ఏడుతానికి 2 రోజు కొంచెం ఏడుపు తగ్గిస్తాం, 3 రోజు మన పని మనం చేసుకుంటాం, చూసుకుని కూడా. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అదిగో పులి ఇదిగో మేకతోంది. చంద్రబాబు నాయుడు గారి బుల్లెట్ ర్యాలీ నుంచి బుల్లెట్ పరిశ్రమ స్థాపన వరకు అనేక విషయాలు మనకు తెలియజేసి నరసింహ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.